వరల్డ్ వైడ్ గా భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. ఇండియన్ మూవీకి ఇంటర్నేషనల్ ఖ్యాతి తెచ్చిన బాహుబలి తరువాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో మరింత ఆసక్తిని పెంచింది RRR. నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీల నుంచి యువ కథానాయకులు కలిసి నటించడంతో తెలుగునాట RRR సెన్సేషన్ గా మారింది. 450 కోట్ల భారీ బడ్జెట్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి స్వాతంత్ర పోరాట యోధుల నేపథ్యంలో ప్రేక్షకుల్లో బజ్ ని క్రియేట్ చేస్తుంది. 2022 జనవరి 7వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం ప్రమోషన్ ని ఇండియా అంతటా హోరెత్తించారు నిర్మాతలు. కోవిడ్ థర్డ్ వేవ్ తీవ్రం కావడం, ఉత్తరాదిన థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ నిబంధన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనపు షోలు, అదనపు రేట్లకు నిరాకరిస్తూ రెగ్యులర్ టికెట్ రేట్లను తగ్గించిన నేపథ్యంలో RRR రిలీజ్ ని మేకర్స్ పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. మార్చి 25న RRR ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తేదీపై కూడా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. RRR ని మరో 2 గండాలు చుట్టుముడుతున్నాయని చెప్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముగుస్తుందని నిపుణులు స్పష్టం చేయడం సినీ పరిశ్రమకు శుభసూచన. కానీ కరోనా పూర్తిగా అంతం కాదని, 4th వేవ్ గండం రావొచ్చని ఆ నిపుణులే తేల్చి చెప్పారు. దాంతో ఈలోపు విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించడం మేలని వివిధ రాష్ట్రాల విద్యాశాఖలు నిర్ణయించాయట. అంటే మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు పలు తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. వీటిని RRR కి ఎదురు కాబోయే తొలిగండంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో ప్రతిష్టాత్మకమైన IPL ప్రారంభం కానుంది. 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ చాలా పెద్దది కావడంతో దీని ఎఫెక్ట్ RRR పైన పడుతుంది. దీన్ని 2వ గండంగా చెప్తున్నారు. అలాగని మే లేదా జూన్ కి రిలీజ్ ని వాయిదా వేస్తే అప్పటికీ కరోనా 4th వేవ్ వచ్చే ప్రమాదం ఉందిట. దీన్ని RRR కి 3వ గండంగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ గండాలన్నీ గట్టెక్కి RRR మార్చి 25న రిలీజ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్. సినీ ప్రియులు కూడా అదే కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం మరి.